అమ్మ మానస మీరే సైట్ లో పెట్టారు? సార్ మా ఫాదర్ వెళ్ళి తీసుకొచ్చారు సార్ విజయవాడ. ఓహో, ఓకే ఓకే. ప్రణీత్ మీరెవరు? అనంతపురం డిస్ట్రిక్ట్ సార్. అబ్బో చాలా దూరం. హైదరాబాద్ ఏషియా హౌస్ ఉంటుంది చూడండి సైట్, లేదా డెక్కన్ హౌస్ లో పెట్టుకోండి. ఓకే సార్. రిమైనింగ్ అందరి దగ్గర ఉన్నాయమ్మా? సార్ నా మొండే సార్. విజయ్ మీ డౌట్ క్లారిఫై అయిందా? ఎస్ సార్, అయింది సార్. మీరు చూడాల్సింది టీ కాఫీ రబ్బర్ అన్నప్పుడు కంపల్సరీ ఎస్కే వెయిట్. టీ కాఫీ రబ్బర్ డెవలప్మెంట్ అన్నప్పుడు కంపల్సరీ ఎస్కే రేషియో చూసుకోవాల్సిందే 60-40 ఎస్కే. ఓకేనా? ఓకే సార్. అంటే క్లాస్ లో చెప్పేటప్పుడు అప్లికేబుల్ కాదన్నారు, ఏ దానికి అప్లికేబుల్ కాదో సార్ నాకు కూడా డౌట్ ఉంది సార్. ఏంటదమ్మా? కంపెనీ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉందా సంథింగ్ ఒక క్వశ్చన్. వెయిట్ చెప్పండి. డౌట్ ఉన్నప్పుడు క్యారీ చేయొద్దు. ఏ ప్రాబ్లం? 23rd or 24th అనుకుంటాను సార్. బుక్ లో 23rd or 24th కాదు, నేను చెప్తాను సార్. ఐ థింక్ ప్రాబ్లం నెంబర్ 23 చూడండి ఒకసారి. ఏమ్మా? ఓకే సార్. పేజీ నెంబర్ 41 సార్. పేజ్ నెంబర్ 15 24 ఏమన్నా డౌట్ ఉందా? చూడండి పేజ్ నెంబర్ 15 ప్రాబ్లం నెంబర్ 24 కూడా ఇలాగే ఉంటుంది సార్, సేమ్ క్వశ్చన్. హిందుస్థాన్ లేటెక్స్ లిమిటెడ్ డెరైవ్డ్ అని మీరు డౌట్ ఉన్నప్పుడు పక్కన ఏం చేసుకోవాలంటే డిఎన్ఓ ఏదో ఒకటి రాసుకోవాలి, లేదా ఇసుకే స్టార్ వేసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. 24 చూడండి. హిందుస్థాన్ లేటెక్స్ లిమిటెడ్ డెరైవ్డ్ an income of ₹10 crores from the sale of centrifuged latex for the year ending 31/3/2020. Compute the taxable income of the SSE for the assessment year SK 2021. అదేనా మీ డౌట్? ఏం మాట్లాడరండి సార్? సార్ చూడండి, ఓకే, మీకు ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ విత్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఇంటిగ్రేషన్ అంటే రెండింటిని కలిపి యాడ్ చేసి ట్యాక్స్ లయబిలిటీ చేయటం ఒక పద్ధతి. అది ఎలా సార్ అంటే దట్ మెథడ్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ టు ది ఇండివిజువల్స్ హెచ్యుఎఫ్, ఏఓపి ఆర్ బివై. ఇట్ డస్ నాట్ అప్లికబుల్ టు ది పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అండ్ కంపెనీస్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ నేను మీకు ఏం చెప్పా? సపరేషన్ ఆఫ్, దట్ మీన్స్ అగ్రిగేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ విత్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్. దట్ మీన్స్ the income which consists of the partly agriculture income and partly business income. Okay, partly agriculture income, partly business income ante okay, SSC should be engaged in the business of the tea, coffee and also rubber. Okay, SSC should be engaged in the business of the growing and manufacturing of tea. Okay, 60-40 only growing aithe 100% is agriculture income. Cheppana? Yes sir. ఈ టీ కాఫీ రబ్బర్ అన్నప్పుడు అందరికీ అప్లై అయింది సార్. దట్ మీన్స్ వెదర్ ఈస్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దిస్ ఈస్ అప్లికబుల్ టు ది ఆల్ ఎస్ఎస్టీస్ టీ కాఫీ రబ్బర్ డెవలప్మెంట్. ఓకేనా? ఓకే సార్. ఎనీ డౌట్ సార్? సార్ అక్కడ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నారు సార్, కల్టివేటింగ్ చేసినట్టు ఏం చెప్పలేదు సార్. ఏం చెప్పలేదా? 10 crores ఫ్రమ్ ది సేల్ ఆఫ్ సెంట్రిఫ్యూజ్డ్ లేటెక్స్ ఫర్ ద ఇయర్ ఎండింగ్. ఓకే, ఓకే, అదైతే చేంజ్ చేసుకోండి. ఓకే, ఎటు ఆన్సర్ సేమ్ ఉంది కాబట్టి ఓ పని చేయండి. Hindustan Latex Limited derived an income of ₹10 crores from the sale of centrifuged latex and plants and rubber plants grown in రాసుకోండి. ఇక్కడే రాసుకోండి, క్వశ్చన్ చేంజ్ చేసుకోండి అమ్మా. అండ్ రబ్బర్ ప్లాంట్స్ గ్రోన్ ఇన్ and rubber plants grown in India. And rubber plants grown in India. Rasera? Yes sir. Okay, next alane problem number 20 చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఓకే read it. Problem number 20 sir, ఎవరో ఒకళ్ళు చదవండి అమ్మా. Tata Tea Limited is very good.
Tata Tea Limited is in the business of growing and manufacturing of tea in India. The అండర్లైన్ total చేసుకోండి, income, గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు ఉన్నాయా? yes, sir. ఎస్ సార్. The total income derived from the activities for the year ending 31/3/2020 is 50 crores. దట్ ఇస్ ద 50 crores. 50 crores into it's okay 60% and also 40%. కరెక్టేనా? Yes, sir. 50% to 60%. 30 crores is agriculture income or taxable income అగ్రికల్చర్ Agriculture income. exempted under section 10 subsection 1. 1. This 20 crores is it's again taxable income under the head PCDP. ఓకేనా? ఎస్ సార్. Yes, sir. ఒకవేళ ఇక్కడ ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేయమన్నా ఈ రెండింటికి మళ్ళీ అగ్రిగేషన్ చేయడానికి పాసిబుల్ కాదనుకుంటా. ఎందుకని సార్? కంపెనీ సార్. కంపెనీ. నెక్స్ట్ Compute taxable income of ట్యాక్సబుల్ the ఇన్కమ్ అడిగాడు, ట్యాక్స్ లయబిలిటీ అడగల. ఓకేనా? Yes, sir. ఓకే సార్. నెక్స్ట్ Will your answer be different if the assessee is carrying out only the manufacturing of అంటే tea in ఓన్లీ India? మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టీ అన్నాడు, అంటే గ్రోయింగ్ లేదు కదా సార్? ఎస్ Yes, సార్. sir. గ్రోయింగ్ లేనప్పుడు దిస్ 50 crores ఇస్ ఇట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఆర్ బిజినెస్ ఇన్కమ్? బిజినెస్ Business ఇన్కమ్. income. అది షూర్ షూర్ Yes, సార్. sir. ట్యాక్సబులా? Yes, sir. ఈజీబీపీ. ఎంటైర్ అమౌంట్ ట్యాక్సబులా? Yes, sir. Taxable, sir. చూసుకోండి, ఎంటైర్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 50 crores షల్ బి సబ్జెక్ట్ టు ట్యాక్స్. ఉందా? ఉంది, sir. ఓకేనమ్మా? ఎస్ సార్. మానస, ఎనీ డౌట్? సార్ సార్ ఎనీ డౌట్ సార్? ప్రెజెంటేషన్ చెప్పారా? అమ్మా 7th క్వశ్చన్ ప్రెజెంటేషన్ సార్. 7th క్వశ్చన్ మీరు డౌట్స్ ఉన్నాయి మిస్సెస్ మాలతీయ? సెవెంత్ క్వశ్చన్ అంటే ఏదమ్మా? ఒక్క నిమిషం సార్. వెయిట్, మీరు పేజ్ నెంబర్ చెప్పాలి. 7th క్వశ్చన్ అంటే 23 సార్. అవును సార్. అదేనా? డిస్కస్ ద taxability of agriculture income under the Income Tax Act 1961. How will Yes, sir. income be computed where an individual derives agriculture or non-agriculture income? ఓకేనా? ఎస్ సార్. అదేనా మీరు Okay, sir. అడుగుతుంది? ప్రెజెంటేషన్ ఎలా చేయాలో సార్. హెడ్డింగ్ ఏం చెప్పాను? ఇంటిగ్రేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ విత్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ చెప్పినట్టు నా చూడండి, హెడ్డింగ్ చూడండి. ఎస్ సార్. Applicability. This method of integration is applicable to the individual HUF of AOP or BY and not applicable to partnership firm and also companies. Okay na? ఓకే Yes, సార్. sir. Minimum agriculture income Okay, exceeds sir. rupees 5,000. Minimum taxable income exceeds rupees again basic exemption limit, that is 2,50,000 or 3 lakhs or 5 lakhs. ఆ స్టెప్స్ రాసేయటమే. ఓకే సార్. ఓకేనా? అందుకే అవును, నేను sir. హోంవర్క్ ఇచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ స్టెప్స్ రాసేయటం అమ్మా. ఓకేనా? ఓకే Okay. 5 కూడా అంతే కదా సార్? అమ్మా అర్థం కావట్లా? 5 ప్రాబ్లం కూడా అదే కదా సార్? 5 ప్రాబ్లం డిస్కస్ విత్ బ్రీఫ్ రీజన్స్. 5 ప్రాబ్లం నెంబర్ 5 అవును సార్. whether rent received for letting out of agriculture land for movie shooting and amount received from sale of seedlings in a nursery adjacent to the agriculture land owned by the SSE can be recorded as a agriculture income as per the provisions of the Income Tax Act 1961. అదే కదా? Yes, sir. Yes, అవును sir. సార్, అవును అందులో సార్. మీరు ఏం రాయాలి సార్ అంటే income derived from the agriculture land for a movie shooting is a treated as a non-agriculture income, therefore it is taxable. ఓకేనా? Okay, sir. ఓకే నెక్స్ట్ సార్. మీరు సెక్షన్స్, ఎక్స్ప్లెనేషన్స్, డెఫినేషన్ రాయాల్సిన అవసరం లేదమ్మా. ఓకేనా? ఓకే సార్. Okay, Okay, నెక్స్ట్ sir. అందులోనే సార్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది సేల్ ఆఫ్ సీడ్లింగ్స్ ఆర్ సాప్లింగ్స్ గ్రోన్ ఇన్ నర్సరీ షల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ అగ్రికల్చర్ ఇన్కమ్. Agriculture income. చూడండి. ఎస్ సార్. ఓకేనా? Sir. ఓకే సార్. ప్రతి అటెంప్ట్ అడుగుతానే ఉంటాడు సార్. 4 మార్కులు అడగొచ్చు, 6 మార్కులు అడగొచ్చు, 7 మార్కులు అడగొచ్చు. మీరు కేర్ఫుల్ గా ఉండాలి. ఓకేనా? Okay, sir. Okay, sir. ప్రాబ్లం నెంబర్ 4 ఉందా? మేజ్ 18 మిస్టర్ అవని అని ఇచ్చాడు. Yes, sir. Yes, ఆ ప్రాబ్లం ఎన్ని మార్కులు అడిగాడు తెలుసా? మే 18 లో Mhm. 7 మార్క్స్ అడిగాడు. సార్. అమ్మా అవును సార్. నిన్న ఎస్టర్డే కాల్ మీరు చెప్పారు సార్ ఈ ప్రాబ్లం. చెప్పాను, 7 మార్కులకు అడిగారు ఆ ప్రాబ్లం. ఓకే ఓకే సార్. మీరు ఏదైనా ట్యాక్సిబులా నాట్ ట్యాక్సిబులా రాయటం కాదు, రాసే విధానం తెలియాలి. అందుకే నేను ప్రెజెంటేషన్ ప్రాబ్లం చెప్పేటప్పుడు నేను మీకు చెప్తానే ఉన్నా. ఓకేనా? Okay, sir. ఓకే సార్. ఇంకేమన్నా డౌట్ ఉంటే అడగొచ్చు సార్. అయిపోయినాయి, ఇంకేమీ లేదు సార్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. Okay, sir. డౌట్ ఏంటి సార్ అమ్మా? ఇప్పుడు
ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ అడిగినప్పుడు? డౌట్ ఫోన్ లో అడగండి, ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అప్పుడు అడగండి. మీరు ఒక్కోసారి ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయకపోవచ్చు, బట్ కానీ మెసేజ్ చేయండి. నేను కాల్ చేయటమా లేదా మీరు కాల్ చేయటమా ఏదో ఒకటి జరుగుద్ది. ఓకేనా? ఓకే సార్. ఇదే ఆల్రెడీ నువ్వు మెసేజ్ చేసినట్టున్నావు, ఫోన్ చేస్తే ఫస్ట్ టైం ఎత్తలేదు అనుకుంటా. అవునవును సార్, మరి మెసేజ్ చేస్తే మీరే కాల్ మెసేజ్ చేస్తే మళ్ళీ కాల్ చేశాను. ఓకేనా? ఎస్ సార్. అది కంపల్సరీ రెస్పాండ్ అవుతాను సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. అదర్వైజ్ మీరు మామూలుగా మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవచ్చు, మెసేజ్ మాత్రం రిప్లై ఇస్తా పక్కాగా. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. జనరల్ గా నేను చాలా మంది ఫోన్స్ ఎవరి లిఫ్ట్ చేయను సార్, అది మీరేమనుకోవద్దు. నెక్స్ట్ రూల్ 7, లాస్ట్ రూల్. Rule 7 is applicable to the remaining all agricultural products where agricultural product is used as a raw material for the manufacturing operations. Yes, okay. Chodali, sugar cane is the raw produce. Sugar cane is converted into the sugar. Yes, okay. And also paddy is converted into the rice. Next, and also tomatoes, raw tomatoes is converted into the tomato ketchup. Yes, okay. This is the manufacturing activity. Yes, okay. ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చాలా ఉంటుంది. Yes, okay. మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. అదర్ దెన్ టీ, కాఫీ, రబ్బర్ తప్ప రిమైనింగ్ ఏదైనా grape is converted into the wine. Yes, okay. Next, ఏదైనా సరే సార్. Here, yes, okay. Sugar cane is the agriculture produce అయినా షుగర్ కేన్. ఎస్ సార్. షుగర్ అనేది నాన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. నాన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్, దట్ మీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. షుగర్ కేన్ ని ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్ లో పెడితే బగాసే నుంచి మొలాసిస్. ఓకే. నెక్స్ట్ దేర్ ఆఫ్టర్ షుగర్ వస్తుంది. సమ్ హీట్ ప్రొసీజర్స్ చేయాలి. ఓకేనా? చిన్నప్పుడు షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ బొమ్మలు వేసి ఉంటారు 10th క్లాస్ లో. నెక్స్ట్ టాడీ అంటే వరి. Paddy is converted into the rice. ఈ రైస్ నేను బ్యాగ్స్ లో సేల్ చేస్తున్నాను సార్. టమాటో ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ది టమాటో కెచప్. పచ్చడయా టమాటో పచ్చడి. నేనే 10 ఎకరాల్లో టమాటోస్ కల్టివేట్ చేస్తున్నా. ఈ టమాటోస్ మార్కెట్ లేదని చెప్పి నేనే టమాటో కెచప్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా. సమ్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసి దానికి సమ్ గ్రీన్ చిల్లీస్ అండ్ ఆల్సో నెక్స్ట్ సమ్ అదర్ ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ గ్రేప్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ది వైన్. ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. కరెక్టేనా? This rule 7 is applicable to the all agricultural produce is converted into the finished product. In this case, both cultivator and manufacturer are the same. ఈ రూల్ అప్లై అవ్వాలంటే కల్టివేటర్ అండ్ మ్యానుఫ్యాక్చరర్ ఆర్ సేమ్. ఇద్దరు సేమ్ అయి ఉండాలి. వాడే వీడే వాడు. ఫర్ సపోజ్ ఇఫ్ ద కల్టివేటర్ is sold the entire agricultural produce in the market, therefore that is called as the agriculture income. Listen carefully. Mr. X is the cultivator of the paddy. Cultivator of paddy. 10 acres లో paddy వేసాడు సార్. ఈ 10 acres గానే ఆయన 500 quintals paddy సేల్ paddyకి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వచ్చింది సార్. ఈ 500 quintals ని నేను మార్కెట్ లో సేల్ చేసా, 5 lakhs వచ్చింది. వితౌట్ ఆల్టరింగ్ ది ఎసెన్షియల్ క్యారెక్టర్. అర్థమవుతుందా? ఎస్ సార్. కల్టివేటర్. అరే యార్, హూ ఇస్ ద కల్టివేటర్? ఎస్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పలేదా? గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళే కల్టివేటర్ అండి. హలో, నీ అకౌంట్ లోకి వచ్చేది అక్కడ రాలేదండి. అకౌంట్ లో పెట్టేది అడిగి అకౌంట్ లోకి వచ్చింది. లేదు, అకౌంట్ లోకి వచ్చేది మళ్ళీ. అకౌంట్ లో పడ్డాయి గురు. నెక్స్ట్, హూ ఇస్ ద కల్టివేటర్? హూ ఇస్ ద కల్టివేటర్ మా? సార్ మీరు పార్టిసిపేట్ చేయండి, నేను చెప్పలేను. రవి, హూ ఇస్ ద కల్టివేటర్? ఎక్స్ సార్. ఎక్స్ ఏం కల్టివేట్ చేస్తున్నాడు? డాడీ. ఎన్ని క్వింటాల్స్ ప్రొడ్యూస్ వచ్చింది? 500 quintals. ప్యాడీ అనేది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏనా? ఎస్ సార్. ఈ ప్యాడీని తీసుకెళ్లి మార్కెట్ లో సేల్ చేసా. 5 lakhs ఇన్కమ్ వచ్చింది. ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్. వై అనే పర్సన్ కి సేల్ చేసా. ఓకే, దట్ మీన్స్
వై ఏం చేసుకుంటాడో మనకు అన్నెసరీ సార్. బట్ హూ ఇస్ ద కల్టివేటర్ ఆఫ్ ది ప్రొడ్యూస్? ఎక్స్. Yes, sir. The answer of the Mr. X, this 5 lakhs, is it agriculture income or non-agriculture income? అగ్రికల్చర్ ఇన్కమ్. అగ్రికల్చర్ ఇన్కమ్ సార్. ఇన్కమ్ సార్. Are you sure? షూర్ సార్. షూర్ సార్. Yes, sir. 500 quintals into 1000. Yes, okay. సరే మన వాడు ఎక్స్ అనేవాడు ప్యాడీకి ఎస్కే సరైన రేట్ లేదు, మనమే ఈ ప్యాడీని రైస్ గా కన్వర్ట్ చేద్దామని చెప్తున్నాడు సార్. రైస్ గా కన్వర్ట్ చేసి మార్కెట్ లో సేల్ చేద్దాం అనుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఎస్ సార్. రైస్ అనేది Oh, అర్థమవుతుంది. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఆర్ నాన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్? నాన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ సార్. Are you sure? షూర్ షూర్ సార్. సార్. Yes, sir. X అనేవాడు కల్టివేటర్ అండ్ ఆల్సో ఎక్స్ అనేవాడు మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ రైస్. అర్థమవుతుందా? ఎస్ సార్. బోత్ ఆర్ సేమ్. సేమ్ సార్. ఎక్స్. ఇతనే ఫార్మర్, ఇతనే మ్యానుఫ్యాక్చరర్ సార్. అర్థమవుతుందా? అవును సార్. ఎక్స్ అనేవాడికి రైస్ మిల్లులు కూడా ఉన్నాయి, రైస్ మిల్స్ ఉన్నాయి. ఎస్ సార్. ఎక్కడో ప్యాడీ నేను కొనుక్కోవటం ఎందుకు, నా రైస్ మిల్ ఎస్గే నా పొలంలో నేనే రైస్ ప్యాడీ పండించేసి నా ఎస్గే నా రైస్ మిల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా. హలో హలో సార్. రాపోవటం ఏంది? ఎవడాడు చెప్పింది నీకు? ఎవడాడు మొహం పగలకూడదా అని చెప్పు. అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చేసి ఎవడాడు ఫీల్డ్ ఆఫీసర్ ఎవడో నాకు చెప్పు, నాకు ఫోన్ చేసి ఇవ్వు. నెక్స్ట్ 500 quintals, the entire 500 quintals are utilized in the manufacture of the rice. రైస్ గా కన్వర్ట్ చేసి రైస్ ని మార్కెట్ లో సేల్ చేస్తున్నాను సార్. 10 lakhs ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? ఎస్ సార్. ఫర్ దిస్ 10 lakhs, is it agriculture income or non agriculture income? నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ సార్. Are you sure? షూర్ సార్. Yes, sir. ఈ 10 lakhs లో కూడా అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది. దాన్ని ఎలా డివైడ్ చేయాలో చూద్దాం సార్. ఓకేనా? ఓకే సార్. ఇన్ దిస్ కేస్ యూ హావ్ టు అప్లై ద రూల్ 7. ఒకవేళ టీ కాఫీ రబ్బర్ డెవలప్మెంట్ కి అయితే నేను పర్సంటేజెస్ చెప్తానమ్మా. ఓకేనా? ఎస్ సార్. రూల్ 7 కి అయితే కనుక ఇట్స్ వేర్ వినాలి. వేర్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ September 1 నుంచి ఆఫ్లైన్ క్లాసెస్. వేర్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఈజ్ యూజ్డ్ యాజ్ రా మెటీరియల్. వేర్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఈజ్ యూజ్డ్ యాజ్ రా మెటీరియల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్. ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ని ఎస్కే మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ లో యూజ్ చేస్తున్నాం సార్. ఇన్ దిస్ కేస్ ద యావరేజ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది రా మెటీరియల్ కన్స్యూమ్డ్, ద యావరేజ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది రా మెటీరియల్ కన్స్యూమ్డ్ షల్ బి డెబిటెడ్ టు ది మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. షల్ బి డెబిటెడ్ టు ది మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. ఎస్కే లిసన్ కేర్ఫుల్లీ. మన సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎస్కే ఎన్ని క్వింటాల్స్? ఎస్కే 100 quintals. ఎస్కే దట్ మీన్స్ 100 quintals నేను కల్టివేట్ చేస్తున్నానమ్మా. అర్థమవుతుందా? ఎస్ సార్. 100 quintals ని ఎస్కే రైస్ గా దిస్ ఇస్ అ ప్యాడీ. ఎస్కే నెక్స్ట్ రైస్ గా కన్వర్ట్ చేస్తున్నా, మార్కెట్ లో ఈ రైస్ సేల్ చేస్తున్నా సార్. సేల్ ఆఫ్ రైస్, మీరు విన్నది కరెక్టే. సేల్ ఆఫ్ రైస్ ఎస్కే 15 lakhs. ఈ 100 quintals ప్యాడీ మార్కెట్ వాల్యూ is okay 6 lakhs. Listen carefully. Market value, just example, market value 6 lakhs, cost of cultivation 4 lakhs. Yes, manufacturing operations for manufacture of paddy into rice, yes, okay, that is a 1,50,000. Salary of the okay, storekeeper, that is a 50,000. అర్థమవుతుందా? ఎస్ సార్. అర్థమవుతుంది సార్. Yes, X is the cultivator of the paddy and also X is the manufacturer of the rice. Both are same or different? Same. సార్. Both are same, sir. Who is the cultivator of paddy? X, sir. The manufacturer of the rice? ఎక్స్. X, sir. Rice. So both are same. సేమ్ సార్. బోత్ ఆర్ Rule 7 is applicable or not applicable? అప్లికబుల్. Rules are applicable, sir. Right. Yes, okay. Rice, is it agriculture produce or non-agriculture produce? Non-agriculture produce. అగ్రికల్చర్ ప్రొడ్యూస్. మార్కెట్ లో రైస్ సేల్ చేస్తున్నానమ్మా. రైస్ సేల్ చేస్తే ఎంత వచ్చింది? 15 lakhs. 15 lakhs. ఈ రైస్ కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి? ప్యాడీ ఏనా? అవును సార్. Yes, sir. ప్యాడీ ఏనా? అవును సార్. Yes, sir. ప్యాడీ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను? మన ఓన్ ల్యాండ్ నుంచి తీసుకుంటున్నానా, అవుట్ సైడ్ నుంచి ప్రొక్యూర్ చేస్తున్నానా? ఓన్ ల్యాండ్ సార్. ఓన్ ల్యాండ్. మనకి ఈ ప్యాడీ కల్టివేట్ చేసినందుకు ఎంత ఖర్చు అయింది? 4 lakhs సార్. 4 lakhs.
అదే మార్కెట్ లో ఈ ప్యాడీ లేదనుకుందాం సార్, మనం కల్టివేట్ చేయాల, అదే మార్కెట్ లో పర్చేజ్ చేయాలంటే మనకి ఎంత అవుద్ది? 6 lakhs. That means such 6 lakhs shall be treated. Such 6 lakhs shall be debited to the manufacturing account. అర్థమవుతుందా? Yes, sir. ఓకే సార్. రైస్ అనేది మ్యానుఫ్యాక్చరర్ ఏనా? అవును సార్. 6 lakhs. చూడండి, వేర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ రా మెటీరియల్ ఫర్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్. Agriculture produce is used as a raw material for manufacturing operations. What is agriculture produce? Paddy. Paddy. Yes, sir. Manufacturing lo, yes, sir. ఏమొస్తుంది? రైస్ ఏనా? Yes, sir. The average market price of the raw material consumed shall be debited to the manufacturing account. What is the average market price? 6 lakhs. 4 lakhs. 6 lakhs. 6 lakhs or 4 lakhs? 6 lakhs, sir. Cost of cultivation ఎంత అయింది? 4 lakhs. 4 lakhs. Less raw material cost. మనం ఎంత తీసుకోవాలి? 4 lakhs or 6 lakhs? 6 lakhs. Wait. 6 lakhs సార్. Manufacturing operations ఎంత అయింది? 1,50,000. 15. Next, salary of the operator. 50,000. 50,000. 8 lakhs. What is the business income? 8 lakhs. What is the business income? 8 lakhs, 7 sir. lakhs సార్. 8 lakhs or 7 lakhs? 7 lakhs, sir. 15 lakhs 7 lakhs, minus sir. 6 lakhs minus. ఏంటి సార్ కాన్సన్ట్రేట్ చేయరా? 7 lakhs సార్. Is it a business income or agriculture income? Business income. బిజినెస్ అవును సార్. రైట్ సార్. మీరు ఎవరు మాట్లాడద్దు. వెయిట్. హలో హలో, ఎవరు? సార్ పక్కన డిస్టర్బెన్స్ ఉంది. ఎవరు? బాండ్ ఇవ్వకుండా 100 రూపాయలు ఇస్తే బాండ్ ఇవ్వకుండా నాగపట్నం దాని మీద లోన్ తీసుకోవచ్చు సార్ 7,000 Yes, sir. సార్. Who is the cultivator of the paddy? X. X. Who is the manufacturer of the rice? X, sir. X. What is the sale value of the rice? 15 lakhs. 15 lakhs. రైస్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మనకి ఏం కావాలి? Paddy. Paddy. మన ఓన్ ఫీల్డ్స్ Paddy. తీసుకుంటున్నా, మార్కెట్ నుంచి తీసుకుంటున్నా? Own fields. ఓన్ ఫీల్డ్ ఫీల్డ్ లో సార్. నాకు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత అయింది? 4 lakhs. ఇదే ప్యాడీ నేను మార్కెట్ లో పర్చేజ్ చేయాలంటే నాకు ఎంత వాల్యూ అవుద్ది? 6 lakhs. అందుకనే మార్కెట్ వాల్యూ షుడ్ బి డెబిటెడ్ టు ది మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. అర్థమైందా? Yes, sir. వెయిట్ ఓకే సార్, సార్. వెయిట్ సార్. అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత సార్? ఇందులో అగ్రికల్చర్ ఇన్కమ్ ఒకవేళ నేను ఈ ప్యాడీని రైస్ గా కన్వర్ట్ చేయకుండా మార్కెట్ లో డైరెక్ట్ గా ప్యాడీ సేల్ చేస్తే నాకు ఎంత ఇన్కమ్ వచ్చేది? 6 lakhs. 6 lakhs. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత అయింది? 4 lakhs. అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత వచ్చింది? 2 lakhs. ఎస్, ఓకే. అర్థమైందా ఇప్పుడు? Yes, sir. నెక్స్ట్ వెయిట్, వన్ మోర్ ఎగ్జాంపుల్. ఐఎమ్ ద కల్టివేటర్ ఆఫ్ ది చిల్లీస్. చిల్లీస్ కల్టివేట్ చేస్తున్నాను సార్. దిస్ చిల్లీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ది చిల్లీ పౌడర్. చిల్లీస్, ఇస్ ఇట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్? Yes, sir. Yes, sir. చిల్లీ పౌడర్, ఇస్ ఇట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఆర్ నాన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్? Non-agriculture. నేను ఎస్కే 100 క్వింటాల్స్ ఎస్కే చిల్లీస్ పౌడర్ ఎస్కే, దట్ మీన్స్ చిల్లీస్ కల్టివేట్ చేశాను సార్. ద కాస్ట్ ఆఫ్ చిల్లీస్, దట్ మీన్స్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ 12 lakhs. What is the cost of cultivation? 12 lakhs. And land lease or rent, rent. Land lease కి తీసుకున్నా, కౌలుకి తీసుకున్నాను సార్ 2 lakhs.
మొత్తం నాకు ఎక్స్పెండిచర్ ఎంత అయింది సార్ అంటే 14 lakhs అయింది. 14 lakhs. ఓకేనా? Yes, sir. ఓకే సార్. ఈ 100 క్వింటాల్స్ ని మార్కెట్ లో సేల్ చేస్తున్నా వితౌట్ కన్వర్టింగ్ ఇంటూ ది చిల్లీ పౌడర్. చిల్లీ పౌడర్ గా కన్వర్ట్ చేయట్లా, డైరెక్ట్ గా మార్కెట్ లో సేల్ చేస్తున్నా. ఓకే సార్. SSC derives an income of rupees 8 lakhs. SSC మార్కెట్ లో సేల్ చేస్తే నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది? 8 lakhs. 8 lakhs సార్. చిల్లీ సేల్ చేసానా, చిల్లీ పౌడర్ సేల్ చేసానా? Chilies. చిల్లీ పౌడర్ సార్. చిల్లీ పౌడర్ లేదని చెప్పా ఎగ్జాంపుల్. Yes, sir. X is the cultivator of chilies. ఎన్ని క్వింటాల్స్ కల్టివేట్ చేశారు? 100 quintals. 100 కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత అయింది? 12 lakhs. మొత్తం మొత్తం 14 lakhs. కల్టివేషన్ ఎంత? 14 lakhs. 14 lakhs. 14 lakhs. 14 lakhs. మార్కెట్ లో సేల్ చేస్తే నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది? 8 lakhs. అగ్రికల్చర్ ఇన్కమ్ లో నాకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా? Loss. లాస్ ఆఫ్ ప్రాఫిటా? Loss, sir. లాస్ట్ సార్. ఎంత లాస్ వచ్చింది? 6 lakhs. 6 lakhs. నెక్స్ట్ ఇయర్ నుంచి నేను చిల్లీస్ కల్టివేట్ చేయను. ఓకేనా? Okay, sir. ఎందుకని? Loss వచ్చింది కదా. Yes. And also exempted losses shall not be carry forward. First point. Loss వచ్చినా కానీ it shall not be carry forward and it shall not be set off. ఎందుకని సార్ అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జామ్టెడ్ టెక్సబుల్ Exempted. మొత్తమే ఎగ్జామ్షన్ ఇచ్చినప్పుడు లాస్ వచ్చింది అనుకోండి, క్యారీ ఫార్వర్డ్ ఇవ్వడు, సెట్ ఆఫ్ ఇవ్వడు. ఓకేనా? Okay, sir. ఓకే సార్. సార్ మార్కెట్ లో ఓకే ఎటు తక్కువ కాస్ట్ పోతున్నాయి చిల్లీస్ అయితే ఎక్స్పోర్ట్ లేదని చెప్పి నేను ఏం చేస్తున్నాను సార్ అంటే మొత్తం చిల్లీని చిల్లీ పౌడర్ గా కన్వర్ట్ చేశా మిషన్స్ కొని. ఓకేనా? Yes, sir. ఈ చిల్లీ పౌడర్ ఎస్గే దట్ మీన్స్ చిల్లీ పౌడర్ సేల్ చేస్తే ఎస్గే నాకు 20 lakhs ఇన్కమ్ వచ్చిందమ్మా. ఇన్కమ్ ఎంత వచ్చింది? 20 lakhs. 20 lakhs ఎస్గే. అండ్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఇస్ 14 lakhs ఎస్గే. నెక్స్ట్ అండ్ ఆల్సో 100 quintals మార్కెట్ వాల్యూ, యావరేజ్ మార్కెట్ వాల్యూ అంటే మార్కెట్ లో సేల్ చేయట్లా కాకపోతే ఆ రోజుకి మార్కెట్ వాల్యూ, యావరేజ్ మార్కెట్ వాల్యూ ఇస్ 14 lakhs. వాట్ ఇస్ యావరేజ్ మార్కెట్ వాల్యూ? 14 lakhs. ఇక్కడ చిల్లీ సేల్ చేస్తున్నానా, చిల్లీ పౌడరా? Chilli powder. సేల్ ఆఫ్ చిల్లీ పౌడర్ ఎస్గే 20 lakhs. లెస్ చిల్లీ పౌడర్ తయారు చేయాలంటే నాకు మెయిన్ రా మెటీరియల్ ఏంటి? Chilies. చిల్లీస్. నా ఓన్ అగ్రికల్చర్ ఫీల్డ్ నుంచే తీసుకుంటున్నానా? Yes, sir. ఎన్ని క్వింటాల్స్ తీసుకుంటున్నా? 100 quintals. 100 క్వింటాల్స్. నా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత అయింది? 14 lakhs. మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? 14 lakhs. ఎస్ మార్కెట్ వాల్యూ ఇస్ రిక్వైర్డ్ ఆర్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఇస్ రిక్వైర్డ్? Market value. దట్ మీన్స్ 14 lakhs is required. ఓకేనా? Yes, sir. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉంటే లెస్ చేయండి, అదర్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉంటే లెక్కేయండి, లెస్ చేయండి. వాట్ ఇస్ ద బిజినెస్ ఇన్కమ్? 6 lakhs. వాట్ ఇస్ అగ్రికల్చర్ ఇన్కమ్? అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా చెప్పండి. వాట్ ఇస్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అగ్రికల్చర్ ప్రొడ్యూస్? 14 lakhs. మైనస్ వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ కల్టివేషన్? 12 lakhs. 14 lakhs. 14 lakhs. వాట్ ఇస్ ద అగ్రికల్చర్ ఇన్కమ్? Nil. అర్థమైందా? Yes, sir. ఓకే సార్. Will your answer be different if market value is 10 lakhs, cost of cultivation is 14 lakhs. What is the market value? 10 lakhs. What is the cost of cultivation? 14 lakhs. It's okay. Same. ఇక్కడ 14 lakhs తీసుకుంటామా 10 lakhs తీసుకుంటామా సార్? 14 lakhs మార్కెట్ వాల్యూ చెప్పారు సార్. మార్కెట్ వాల్యూయే తీసుకోవాలి. రూల్ ఇస్ రూల్. ఓకేనా? ఓకే ఓకే సార్. ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత వచ్చిందో చెప్పండి. అగ్రికల్చర్ ఇన్కమ్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ చెప్పండి. మార్కెట్ వాల్యూ ఎంత? 10 lakhs. 14 lakhs. మార్కెట్ వాల్యూ ఎంత? 10 lakhs. 10 lakhs. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత? 14 lakhs. లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా? Last 4 lakhs. లాస్ ప్రాఫిటా? Loss. సార్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మనం ఒక చికెన్ బిర్యానీ తయారు చేసుకోవాలి. 1 kg చికెన్ రా చికెన్ తీసుకొచ్చుకున్నాం. రా చికెన్ కాస్ట్ 200 ప్లస్ ఇంగ్రీడియంట్స్ కాస్ట్ 300 మొత్తం ప్రిపేర్ చేసాం. అదే బయట హోటల్కి వెళ్ళి మనం 1 kg చికెన్ తీసుకురావాలనుకోండి సార్, 1 kg 300 కి ఇస్తాడా మీకు? ఎంతకి ఇస్తాడు? 600 తీసుకున్నాడు అనుకుందాం. జనరల్ గా అందరూ ఎందుకు ఎక్కువగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు సార్ అంటే కాస్ట్ తక్కువ అండ్ ఆల్సో నెక్స్ట్ టేస్ట్ బాగుంటది, హైజీనిక్ ఎస్ఏ అండ్ ఆల్సో ఎక్కడైతే మనం అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ గా పండియా లేదో చూసుకుంటాం. ఓకేనా? ఓకే సార్.
నెక్స్ట్ ఓకే సార్. వన్ మోర్ ఎగ్జాంపుల్, చాలా క్లియర్ గా ఉండాలి సార్. నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ వేసి చెప్తున్నా. మార్కెట్ వాల్యూ షాల్ బి కన్సిడర్డ్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ గ్రేప్స్. Grape is converted into the wine. What is the agricultural produce? గ్రేప్స్. Grapes. What is the non-agricultural produce? వైన్. X is the cultivator of grapes. X is the manufacturer of the wine. Okay na? ఎస్ సార్. Grapes ఎవరు కల్టివేట్ చేస్తున్నారు? X, ఎక్స్. sir. వైన్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు? X, sir. X. Both are same or different? సేమ్. Same, sir. Rules ఏమైనా అప్లై ఇద్దా? ఎస్ సార్. అప్లికబుల్. ఎస్ మన వాడే గ్రేప్స్ తయారు చేస్తున్నాడు. ఎస్ ఓకే, దట్ మీన్స్ 100 tons గ్రేప్స్ తయారు చేశాడు. ఎన్ని టన్స్ అమ్మా? 100 tons. 100 tons కి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎస్ ఓకే 10 lakhs. ల్యాండ్ రెంట్ 2 lakhs. లేబర్ చార్జెస్, కూలీ చార్జెస్, దట్ ఈస్ 1 lakh. ఎస్ టోటల్ 13 lakhs. ఎస్ ఓకే, ఈ గ్రేప్స్ నేను మార్కెట్ లో సేల్ చేస్తున్నానా, మనం ఫ్యాక్టరీలో యూజ్ చేస్తున్నానా? ఫ్యాక్టరీలో యూజ్ చేస్తున్నాం సార్. సేమ్ ఫ్యాక్టరీలో యూజ్ చేస్తున్నానా? ఎస్ సార్. Sir. మొత్తం 100 tons ని ఎన్ని టన్స్ యూజ్ చేసావు అన్ని టన్సే. ఓకేనా? ఓకే సార్. Okay, sir. అవి ఓకే సార్. ఈ 100 tons ని నేను మన ఫ్యాక్టరీలో యూజ్ చేస్తున్నా. ఎస్ రా ఇసుకే ఫినిషింగ్ ప్రొడక్ట్ ఏమొచ్చింది? వైన్. Wine. సేల్ ఆఫ్ వైన్. వైన్ మార్కెట్ లో సేల్ చేసా 30 lakhs వచ్చింది. ఓకేనా? ఎస్ సార్. Yes, sir. ఈ 30 lakhs ఈ వైన్ ప్రొడ్యూస్ చేయడానికి రా మెటీరియల్ ఎక్కడి నుంచి? మన ఓన్ ఫీల్డ్ నుంచి తీసుకున్నానా, బయట మార్కెట్ లో నుంచి తీసుకున్నానా? ఓన్ ఫీల్డ్. ఓన్ ఫీల్డ్ ఆర్ ఫ్రమ్ ప్రొక్యూరింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ మార్కెట్? ఓన్ ఫీల్డ్. Sir. ఓన్ ఫీల్డ్ నుంచి తీసుకున్నా. కరెక్టేనా? ఎస్ సార్. ఓన్ ఫీల్డ్ ఓన్ ఫీల్డ్ లోంచి తీసుకున్నావు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు కన్సిడర్ ది మార్కెట్ వాల్యూ. Market value. మార్కెట్ లో ఈ 100 tons గ్రేప్స్ ఎంత అవైలబిలిటీ ఉందో చూద్దాం. దిస్ 100 tons sugar cost grapes cost is 20 lakhs. సేమ్ ఇవే 100 tons గ్రేప్స్ నేను పర్చేజ్ చేయాలంటే మార్కెట్ లో నేను ఎంత ఖర్చు చేయాలి సార్? 20 lakhs. 20 lakhs. నా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత అయిందమ్మా? 30 lakhs. 10 lakhs అంటాడు ఎవడరా బాబు మీరు? వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ కల్టివేషన్? టోటల్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ 13 lakhs. 13 lakhs. మార్కెట్ లో ప్రొక్యూర్ చేయాలంటే నాకు ఎంత అమౌంట్ ఎస్గే ఎంత రిక్వైర్ అవుతుంది? 20 lakhs. ఎస్గే వాట్ ఇస్ అమౌంట్ ఈస్ కన్సిడర్డ్? 13 lakhs or 20 lakhs? 20 lakhs. 20 lakhs. Other machine expenses, salary of the managing director, that is a 1 lakh. SG 2 lakhs. SG next. Remaining business income. What is the business income? 7 lakhs. Is 7 lakhs business income. ఏ కింద taxable? PGBP. బీజీపీ సార్. PGBP అనా? ఎస్ సార్. ఈ పాయింట్ అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా అడుగుతాడు. క్యాలిక్యులేట్ అగ్రికల్చర్ ఇన్కమ్ అని అడుగుతాడు. ఓకేనా? ఎస్ సార్. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత అయింది? 13 lakhs. 13 lakhs. అసలు నేను ఫ్యాక్టరీకి తీసుకెళ్తా నా గ్రేప్స్ మొత్తాన్ని మార్కెట్ లో నేను సేల్ చేసుకున్నా, నాకు ఎంత అమౌంట్ వచ్చింది? 20 lakhs. 20 lakhs మైనస్ 13 lakhs. 7 lakhs profit. 7 lakhs అగ్రికల్చర్ ఇన్కమా నాన్ అగ్రికల్చర్ ఇన్కమా? Agriculture income. ఎగ్జామ్టెడా? Exempted. అర్థమైందా? Yes sir. విల్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్? ఈ 100 tons grapes cost is 9 lakhs. What is the grape cost? 9 lakhs. మార్కెట్ లో సేల్ చేస్తున్నా 9 lakhs ఏ వస్తున్నాయి. Yes sir. మార్కెట్ లో సేల్ చేయకుండా నేను ఫ్యాక్టరీకి తీసుకొని వెళ్తున్నా. ఇప్పుడు 20 lakhs is considered, 9 lakhs is considered, 30 lakhs is considered. 9 lakhs is considered. 9 lakhs. Are you sure? Sure sir. Sir. 9 lakhs, 30, 9, 10, 12. That means 18 lakhs is 18 business lakhs income. business. అర్థమవుతుందా? Yes sir. అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంతో చూద్దాం. వాట్ ఇస్ ద సేల్ వాల్యూ? 9 lakhs minus 13 lakhs. 4 lakhs. Loss or profit? Last sir. Is it carry forward? No sir. Is it set off against any other head of income? No sir. Exempted incomes shall not be carry forward and shall not be set off. Set off. అర్థమైందా? Yes sir. Sir. రూల్స్ ఏమయ్యా ఇది? టీ కాఫీ రబ్బర్ డెవలప్మెంట్ అయితే మీ ఇష్టం వచ్చినట్టు రేట్స్ పర్సంటేజెస్ ఇస్తాడు. ఓకేనా? ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరు చెప్తారు? Pranit. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీరు చెప్తారు. వెయిట్ చేయండి. ముందు ప్రణీత్. Yes sir. Mr. Y is the cultivator of the tomatoes.
Mr. Y is the manufacturer of the tomatoes ketchup. Y cultivates the 200 tons of tomatoes. Out of these 200 tons, 70% is utilized in the manufacture of the tomato ketchup. 30% is sold in the market without alteration. 30% of the agricultural produce is sold in the market for rupees 6 lakhs. For rupees 6 lakhs. Hello. Hello. చెప్పు 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 వినపడుతుంది. గుంటూరు. నేను గుంటూరులో ఉన్నాను బాబాయ్. అదే గుంటూరులో ఉన్నా. సరే సరే నేను లంచ్ టైం అయ్యకూడదు. నెక్స్ట్ ఎన్ని టన్స్ కల్టివేట్ చేసానమ్మా? 200 tons. అందులో 30% అనేది ఆల్టరేషన్ ఏం చేయట్లా, టమాటోస్ ని మార్కెట్ కి తీసుకెళ్లి సేల్ చేస్తున్నా. ఓకేనా? Yes sir. ఈ 70% ని నా ఫ్యాక్టరీలోనే దేనికోసం యూజ్ చేస్తున్నా? Tomato ketchup. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏనా? Yes sir. The market value of these 70% tomatoes is 10 lakhs. Okay na? Okay sir. Cost of cultivation of these 200 tons is 10 lakhs. What is the cost of cultivation? 10 lakhs. 10 lakhs. ఇది కాస్ట్ ఆఫ్ కల్టివేషన్. మొత్తం ఎన్ని టన్స్ కి 10 lakhs అయింది? 200 tons. 200 tons. 200 tons. ఈ 30% మార్కెట్ లో సేల్ చేస్తే ఎంత వచ్చింది? 6 lakhs. ఈ 70% మార్కెట్ లో మార్కెట్ కి సేల్ చేయట్లా, కానీ ఆ రోజుకి మార్కెట్ వాల్యూ ఎంత? 10 lakhs. 10 lakhs. అర్థమవుతుందా? Yes sir. ఓకే టమాటో కెచప్ ఇక ఈ 70% నుంచి టమాటోస్ తీసాను, టమాటో కెచప్ Tomato ketchup. ఈ టమాటో కెచప్ ని మార్కెట్ లో సేల్ చేస్తున్నా, నాకు 20 lakhs వచ్చినాయి. సేల్ ఆఫ్ టమాటో కెచప్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ 2 lakhs. Salary of the SK workers 1,50,000. Other manufacturing expenses 2 lakhs. Calculate the business income and agriculture income. Rani, Yes. అర్థమైందా క్వశ్చన్? Yes sir. Calculate the business income and agriculture income. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా? చెప్తాను సార్. వెరీ గుడ్. సార్ బిజినెస్ ఇన్కమ్ 4,50,000 సార్. Are you sure? షూర్ సార్. So what is the market value? 10 lakhs. 10 lakhs. 2 lakhs, 1,50,000, 2 lakhs, 3,50,000, 5,50,000, 4,50,000. కరెక్టేనా? ఎస్ సార్. రవి చెప్పింది కరెక్టేనా ఆయన? ఓకే సార్. మానస ఎస్ సార్. నెక్స్ట్ విజయ్. విజయ్ సార్ ఇది మ్యూట్ లో ఉంది సార్ చూడండి. ఓకే కరెక్టేనా ఆయన చెప్పింది? ఎస్ సార్. నెక్స్ట్ మహేష్ సార్ చూస్తున్నాం కరెక్టేనా? సార్. సేల్ వాల్యూ ఆఫ్ టమాటో కెచప్ ఎంతమ్మా? 20 lakhs. టమాటో కెచప్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఎంత కాస్ట్? నేను ప్రొక్యూర్ చేయాలంటే మార్కెట్ లో రా మెటీరియల్ నాకు టమాటోస్ కావాల్సింది. ఎస్ సార్. సార్ టమాటోస్ ఆ రోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? 10 lakhs. నేను 70% యూజ్ చేశానా, 100% యూజ్ చేశానా? 70%. 70%. ఆ 70% మార్కెట్ లో సేల్ చేసుకుంటే ఆ రోజుకి నాకు ఎంత వచ్చాయి? 10 lakhs. 10 lakhs. ఓకేనా? అర్థమైందా ఇప్పుడు? ఎస్ సార్. అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంతో చెప్పమ్మా. మహేష్. ఓకే మహేష్ కాదు, ఎవరు? ప్రణీత్. అగ్రికల్చర్ ఇన్కమ్ 3 lakhs సార్. ఓకే ఈ 30% మార్కెట్ లో సేల్ చేశానా? ఎస్ సార్. ఎంతకు సేల్ చేశాను? 6 lakhs. 6 Okay, lakhs. ఈ 30% కి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత అయింది? టోటల్ 200 టన్స్ ఎంత అయింది? 10 lakhs.
10 lakhs ఎక్కడ 3 lakhs is agriculture income. అర్థమైందా? ఎస్ సార్. సార్ 30% 70%? 30%. 30%. 70% కూడా చూద్దాం. 70% మార్కెట్ వాల్యూ ఎంత? 10 lakhs. 10 lakhs. 70% కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత అయింది? 7 lakhs. 7 lakhs. 7 lakhs. నెక్స్ట్ 3 lakhs. టోటల్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత? 3 lakhs. 3 lakhs. 6 lakhs. 6 lakhs. 6 lakhs. అర్థమైందా? ఎస్ సార్. అసలు ఈ ప్రొసీజర్ లేదనుకుందాం అమ్మా. టమాటో కెచప్ అనే ప్రొసీజర్ లేదు. ఓకేనా? ఓకే సార్. 30% డైరెక్ట్ గా తీసుకెళ్లి మార్కెట్ లో సేల్ చేశా. ఎంత అమౌంట్ వచ్చింది? 10 lakhs. 6 lakhs. 6 lakhs. 6 lakhs సార్. కాన్సన్ట్రేట్ చేయకపోతే రూల్స్ ఏమని నేను చెప్పి యూజ్ లేదు సార్. అక్కడ కన్ఫ్యూజ్ అవడానికి ఏముంది సార్? ఎన్ని టన్స్ నేను కల్టివేట్ చేశా? 200 tons. 200 tons. 30% తీసుకెళ్లి మార్కెట్ లో సేల్ చేశా. అంటే ఎన్ని టన్స్? 60 టన్స్. ఎస్ సార్. ఎన్ని టన్స్ అయితే మనకి ఎందుకు? సేల్ వాల్యూ ఎంత? 6 lakhs. 6 lakhs. ఇది సేల్ ఇన్కమ్ ఏనా? ఎస్ సార్. 200 టన్స్ కల్టివేట్ చేస్తే ఎంత అయింది? 10 lakhs. 30% కావాలి. 30% కి ఎంత? 3 lakhs. 3 lakhs. అంటే ఈ 3 lakhs అగ్రికల్చర్ ఇన్కమ్ ఏనా? Yes, ఎస్ sir. సార్. 30% కే చెప్పా. నెక్స్ట్ ఇంకెంత పర్సెంటేజ్ ఉంది? 70%. 70% మార్కెట్ లో సేల్ చేశా. ఎంత ఇన్కమ్ వచ్చింది? 10 lakhs. 10 10 lakhs. lakhs. మార్కెట్ లో సేల్ చేసా అనుకుందాం 10 lakhs. 70% కాస్ట్ ఎంత అయింది? 7 lakhs. 7 lakhs. 7 lakhs. ఎంత ఇన్కమ్ మిగిలింది? 3 lakhs. ఇప్పుడు అర్థమైందా? Yes, ఎస్ sir. సార్. రెండు ఉంటాయి సార్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్తారు? సార్ నేను మానస. ప్యాడీ 100 tons, rice 60% is converted into rice, 40% sold in the market for rupees 5 lakhs. For rupees 5 lakhs. Fair market value of these 60% of the 100 tons is SK 8 lakhs. Cost of cultivation cost of cultivation 10 lakhs. Sale of rice 15 lakhs. Manufacturing expenses 75,000. Other expenses 30,000. Salaries of the manufacturing staff 50,000. Compute the business income and also agriculture income. మనసు క్వశ్చన్ అర్థమైందా? సార్ బిజినెస్ ఇన్కమ్ 5,45,000 సార్. బిజినెస్ ఇన్కమ్ వెయిట్ రాసే విధానం చూడండి. బిజినెస్ ఇన్కమ్ సేల్ ఆఫ్ రైస్ వెరీ గుడ్ 15 lakhs 15 lakhs. సార్. రైస్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ముందు నాకు రా మెటీరియల్ కావాలా? ఎస్ సార్. రా మెటీరియల్ ఏంటి? రైస్ ప్యాడీ. ప్యాడీ ఓన్ ఫీల్డ్ నుంచే తీసుకుంటున్నానా ప్రొక్యూరింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్? ఓన్ అవుట్ సైడ్ నుంచి ప్రొక్యూర్ చేయాలంటే నాకు ఎంత కాస్ట్ అయ్యేది? 8 lakhs. 8 lakhs. 8 lakhs. నెక్స్ట్ Manufacturing expenses 75,000, 30,000. 30,000, 50,000 salaries. 50,000. 5 lakh 45. 5 lakhs. 45,000. Is it business income or agriculture income? Business income. Are you sure? Sure, sir. Yes, sir. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్ చెప్పమ్మా. సో 40% కి 1 lakh వచ్చింది సార్. 40%, 1 lakh. 60%. ఓకేనా?
40% sale value 5 lakhs. Yes, sir. Cost of cultivation 4 lakhs. 1 lakh. Is it agriculture income? Sir. Yes, sir. 2 Yes, lakhs. sir. 60% market value anta. 8 lakhs. 8 lakhs. 6 lakhs. Agriculture income enta. 2 2 lakhs. lakhs. Total agriculture income enta. 3 3 lakhs. lakhs. 3 3 lakhs. lakhs. Taxable or exempted? Exempted. Exempted. Now okay. Yes, sir. Yes, sir. అయ్యా ఇంకేమన్నా చెప్పమంటారా? అవును సార్, అర్థమైంది సార్. అయ్యా అర్థమైంది సార్. రూల్ 7 సార్ ఇది. ఓకే సార్. కల్టివేటర్ అండ్ మ్యానుఫ్యాక్చరర్ ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్? Same. Same. అదర్ దెన్ టీ, కాఫీ, రబ్బర్. కరెక్టేనా? Yes, sir. Yes, sir. ఇక మీ ఇష్టం ఏ అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ అయినా ఇక్కడ మీరు ఎస్కి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నా. Yes, sir. Yes, sir. అర్థమైంది. ఏమా అర్థమైంది, sir. ఓకే సార్. రూల్ 7 హెడ్డింగ్ పెట్టుకుంటారా? Yes, Yes. sir. ఓకే సార్. పెట్టుకోండి. రూల్ 7 ఫ్రెష్ పేజ్ లో రాయాలి. రూల్ 7. నోట్స్ రాస్తున్నారా? రాస్తున్నాను. రాసుకున్న వాళ్ళకేమో ఈజీగా ఉంటది, రాయని వాళ్ళకి నేను ఏమీ చేయలేను. రాసుకోవాలని గ్యారంటీ ఏం లేదు, మీ ఇష్టం. చదవటం వరకు నా బాధ్యత. స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ చెప్పే స్పెషల్ ఇన్కమ్స్ ఉన్నాయి కూడా. అర్థమైనయా? అర్థమైంది, sir. రూల్ 7 అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ agricultural produce used as a raw material. Agricultural produce used as a raw material for manufacturing operations. Agricultural produce is used as a raw material for manufacturing operations. Bracket లో both cultivator and manufacturer Are same. are same or different? Same. Same. Yeah. ఏం సార్? Same, sir. అవును సార్. రాసారా? Yes, sir. రాస్తున్నాం సార్. ఓకే సార్. రాసారా? Yes, sir. Yes, sir. రాసింది సార్. Where agricultural produce is used as a raw material. Where agricultural produce is used as a raw material for manufacturing operations. Where agricultural produce is used as a raw material for manufacturing operations, comma, పెట్టారా comma, Yes, sir. Sir. Returns. comma, the average market price of the average market price of the agricultural produce, the average market price of the agricultural produce consumed, the average market price of the agricultural produce consumed during the previous year, the average market price of the agricultural produce consumed during the previous year. రాసారా?
Yes, sir. shall be debited to the manufacturing account. shall be debited to the manufacturing account. Shall be debited to the manufacturing account. సార్ అయ్యా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కన్సూమ్డ్ ఇది అక్కడ ఉంటుంది చెప్పండి సార్. సార్ చూసుకోండి, where agriculture produce is used as a raw material for manufacturing operations. రాసారా? రాశాను సార్. The average market price of the agricultural produce. కన్సూమ్డ్ The average market price of the agricultural produce consumed during the previous ఓకే year. సార్, అక్కడ దాకా రాశాను సార్. Consumed during the previous year. డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. During the previous year shall be debited to the Raila shall be debited to the రాశాను సార్. Rasera shall be debited to the manufacturing Rasera. account. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. Okay, full stop. Underline amma, average market price of the agricultural produce. అండర్లైన్ చేయండి. ఓకే సార్. అండర్లైన్ చేశారా? Yes, sir. చేశాను సార్. ఓకేనా? ఓకే సార్. ఎగ్జాంపుల్ చేద్దామా? Yes, ఓకే sir. సార్. Next, note down an example. X Limited grows sugarcane. X Limited grows sugarcane to manufacture sugar. X Limited grows sugarcane to manufacture sugar. Dasara. Yes, sir. Yes, sir. Stop. The data for the previous year 1920. The data for the previous year 1920 is as follows. The data for the previous year 1920 is as follows. Yes, sir. Particulars rupees. Particulars rupees. Rasera, cost of cultivation of sugarcane. Cost of cultivation of sugarcane. 6 lakhs. 6 lakhs. Sugarcane అనేది రా ప్రొడ్యూసా, అగ్రికల్చర్ ప్రొడ్యూసా, ఫినిష్ ప్రొడక్టా? Agriculture produce. అది ప్రొడ్యూస్ సార్. నాకు ఎంత కాస్ట్ అయింది? 6 lakhs. 6 lakhs. 6 lakhs. That is the cost. Next, market value of sugarcane when transferred to the factory. Market value of sugarcane when transferred to the factory. 10 lakhs. అర్థమవుతుందా? Yes, sir. Sir. అంటే నేను మార్కెట్ లో సేల్ చేసుకుంటే ఇదే షుగర్ కేన్ ని నాకు ఎంత అమౌంట్ వచ్చేది? 10 lakhs. 10 lakhs. 10 lakhs. కాస్ట్ ఎంత అయింది? 6 lakhs. అందులో అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత? 4 lakhs. 4 lakhs. అయిపోయింది, ఇంకంతే ఉంది. ఓకేనా? Okay, sir. Okay, sir. ఇక్కడ హూ ఇస్ ద కల్టివేటర్ ఆఫ్ ది షుగర్ కేన్? X. X Limited. X Limited. Limited. Who is the manufacturer of the sugar? X Limited. Both are same or different? Same. సేమ్ అంటే rule 7 is applicable or not applicable? Applicable. Applicable. ఓకేనా? Yes, sir. ఓకే సార్. నెక్స్ట్, ఇద్దరు సపరేట్ అనుకోండి సార్. ఒకటికి అగ్రికల్చర్, ఒకటి మొత్తం బిజినెస్ ఇన్కమ్ అవుద్ది. ఓకేనా? Okay, sir. Okay, sir. అయిందా ఇప్పుడున్నా? Advance. ఇంకా అవలా ప్రాబ్లం ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్.
6 lakhs. Manufacturing cost 6 lakhs. Rashara, Yes, sir. Yes, sir. sale of sugar 25 lakhs. Yes, sir. Sale of sugar 25 lakhs. Salaries of the workers 3 lakhs. Yes, sir. Okay na? Okay, sir. Sir. Wait 1 minute. నెక్స్ట్ రాసారా? Yes, sir. ఒక ప్రాబ్లం కి ప్రెజెంటేషన్ నేను చెప్తా, రిమైనింగ్ మీరు చేస్తారా? Yes, sir. 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 SSC నేను చెప్తాను. ఎక్స్ లిమిటెడ్ ప్రీవియస్ ఇయర్ 1920 అసెస్మెంట్ ఇయర్ 2021 కంపిటీషన్ ఆఫ్ ముందు బిజినెస్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. ఓకే, Yes, sir. పర్టికులర్స్ రూపీస్. బిజినెస్ ఇన్కమ్ అంటే సేల్ ఆఫ్ Sugar. షుగర్ కేనా Sugar. Sugar. ఎంత వచ్చినాయి? 25 lakhs. వెంటనే షుగర్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మనకు రా మెటీరియల్ ఏంటి? Sugar cane. Cane. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ షుగర్ కేన్. 10 lakhs. 10 lakhs. షుగర్ కేన్ కాస్ట్ ఎస్కే నోట్ 1 తీసుకుందామా? Yes, Yes, sir. sir. Yes, sir. ఎస్కే బ్రాకెట్ లో మార్కెట్ వాల్యూ అని రాస్తున్నా. ఓకేనా? Okay, sir. ఎంత? 10 lakhs. 10 lakhs. ఒకవేళ ఈ మార్కెట్ వాల్యూ ఆఫ్ షుగర్ కేన్ 4 lakhs అనుకోండి, 4 lakhs తీసుకుంటామా 6 lakhs తీసుకుంటామా? 4 4 lakhs. lakhs. 4 lakhs. ఇప్పుడు అర్థమైందా? Yes, sir. Yes, sir. ఓకే, నెక్స్ట్ Manufacturing cost. 6 lakhs. Lakhs. వెరీ గుడ్. Salary of the workers. 3 lakhs. 3 lakhs. Profit. బిజినెస్ ఇన్కమ్ 6 lakhs. 6 lakhs. కంపెనీ ఏనా? Yes, Yes, sir. sir. 6 lakhs మీద 30% పే చేయాలి, అంతేనా? Yes, sir. లాటా స్లాబా? Flat. 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 స్టార్టింగ్ స్లాబ్ రేట్లు ఎందుకు చెప్పాడా అన్ని రోజులు అనుకుంటున్నారేమో మీరు. నేను ఏది చెప్పినా ఓకే దానికి వాళ్ళు లెక్క ఉంటుంది సార్. అగ్రికల్చర్ ఇన్కమ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ Sugar cane. షుగరా షుగర్ కేనా Sugar cane. Sugar cane. ఎంత? 10 lakhs. ప్లస్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ 6 lakhs. lakhs. అమ్మా. 6 lakhs. 6 lakhs. ఒకవేళ ఇది 4 lakhs అనుకుందాం, లాసా ప్రాఫిటా? Sir. Loss, sir. Well, market value. ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత వచ్చింది? 4 4 lakhs. lakhs. ఎగ్జామ్టెడా ట్యాక్సిబులా? Exempted. Exempted. సెక్షన్ 10 సబ్సెక్షన్ 1. నోట్ 1 పైన ఏదో నోట్ రాసినట్టున్నాగా. Yes, sir. Yes, sir. ఏం రాస్తారు? వేర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇస్ యూజ్డ్ యాజ్ ఏ రా మెటీరియల్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్, the average market price of the raw material consumed during the previous year shall be debited to the manufacturing account. అర్థమైందా? Yes, sir. మీరు రాస్తారా పాయింట్ అని రాయమంటారా? Rasam, sir. రవి సార్
రాస్తారా మీరు ఆ పాయింట్? Yes, sir. సార్ రైన్ సార్, అమ్మా రైన్ సార్. నేనే రాయనా? As my notes చెప్పారు sir. మీకు పైన ఆల్రెడీ చెప్పా. చెప్పండి సార్, అక్కర్లేదు సార్. Their agricultural produce is used as a raw material for the manufacturing operations. ఆ పాయింట్ రైట్ మేకా? Yes, sir. మీకు రూల్ గుర్తించారంటే లేకపోతే లేదు. అర్థమైందా? Okay, sir. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఆఫ్ షుగర్ కేన్ వెయిట్ ఇది 5 lakhs అనుకుందాం. ఓకేనా? Yes, sir. అగ్రికల్చర్ ఇన్కమ్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ Last 1 lakh. ఎంత? 1 lakh. ఈ 1 lakh సెట్ ఆఫ్ చేయొచ్చా? No, sir. No. No, sir. మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేయట్లా. మానస మీరు లేదు సార్. సార్ ఓకే కాపీ చేసుకుంటారా? చేసుకుంటాం సార్. చేసేయండి. Yes, sir. రాశారమ్మా? Yes, sir. Yes, sir. రాశాం సార్. లాస్ట్ ఎగ్జాంపుల్ డిక్టేట్ చేస్తా, రాసుకుంటారా? Yes, sir. దానికి ప్రెజెంటేషన్ నేనే చెప్తా, రిమైనింగ్ మీరు హోంవర్క్ చేసుకుందరు. ఓకేనా? Okay, sir. మీరు హోంవర్క్ చేస్తే మీకు నెక్స్ట్ డే ఇంటర్వ్యూ డౌట్ తెలిసింది. నోట్ డౌన్. మిస్టర్ బి గ్రోస్ షుగర్ కేన్. Mr. B grows sugarcane and uses the same for the purpose of
is the same for the purpose of manufacturing sugar in his factory. Sir, manufacturing sugar. In his factory. షుగర్ కేన్ ఎవరు కల్టివేట్ చేస్తున్నారు? Mr. B. B, sir. షుగర్ ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు? Mr. B. Both are same or different? Same. Same, sir. Rule 7 is applicable or not applicable? Applicable. Sir. Full stop. Continuation. Full stop. 30% of sugar cane. 30% of sugar cane produce. 30% of sugarcane produce is sold for rupees 10 lakhs. Is sold for rupees 10 lakhs. And the cost of cultivation of such sugarcane is rupees 5 lakhs. The cost of cultivation of such sugarcane is rupees 5 lakhs. Emma, Yes, Okay, sir. 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 sir, a point మళ్ళీ చదవండి. 30% of sugarcane produced is sold for 10 lakhs. The cost of cultivation of such sugarcane is 5 lakhs. Okay? Yes, sir. ఓకేనా? వెయిట్, ఆ ప్రాబ్లం అంతవరకు చదివారు కదమ్మా? Yes, sir. Yes, sir. అంటే ఫ్యాక్టరీకి ఎంత ట్రాన్స్ఫర్ చేశాడో మీరు చెప్పగలరా? 30%, sir. ఫ్యాక్టరీకి 30% ట్రాన్స్ఫర్ చేశాడా? Yes, sir. సరిగ్గా చదవండి ప్రాబ్లం. 70%. 70% transfer చేశారు, sir. 30% ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాడు? 30% Sold. షుగర్ సేల్ చేస్తున్నాడా, షుగర్ సేల్ చేస్తున్నాడా? Sugar cane. మరి Same, sir. ఆ 30% వరకు అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంతో చెప్పగలరా? 5 lakhs, sir. 5 lakhs. 5 lakhs, sir. ఓకేనా? Yes, sir. Okay, sir. Full stop. Continuation. The cost of cultivation of the balanced sugarcane. The cost of cultivation of the balanced sugarcane. The cost of cultivation of the balanced sugarcane. Bracket lo 70%. The cost of cultivation of the balanced sugarcane. Bracket lo 70%. Is rupees 14 lakhs. Is rupees 14 lakhs. And the market value of the same is. And the market value of the same is rupees 22 lakhs. Market value of the same is rupees 22 lakhs. అర్థమైందా? Yes, sir. Yes, sir. Next. Full stop. After incurring rupees 1.5 lakhs. After incurring rupees 1.5 lakhs. After incurring rupees 1.5 lakhs. After incurring rupees 1.5 lakhs in the manufacturing process
in the manufacturing process, Dasara, Yes, sir. after incurring rupees 1.5 lakhs in the manufacturing process on the balanced sugarcane, comma, the sugar was sold for rupees. The sugar was sold for rupees. The sugar was sold for rupees 25 lakhs. The sugar was sold for rupees 25 lakhs. Okay, na? Yes, sir. Compute these business income. Compute these business income and agriculture income. Compute these business income and agriculture income. నవంబర్ 17 అడిగాడు సార్ ఎస్ఓకే. చాలా మంది ఎస్ఓకే చప్పట్లు కొట్టుకుంటా బయటకు వచ్చారు. రఫ్ గా మీరు చెప్పగలరా, నన్ను చెప్పమంటారా? Yes, sir. అగ్రికల్చర్ ఇన్కమ్ 5 lakhs, sir. వెయిట్. అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంతమ్మా? 5 lakhs, sir. మొత్తం 5 lakhs. మొత్తం 13 lakhs సార్. మొత్తం 13 lakhs. బిజినెస్ ఇన్కమ్ 1,50,000. 1,95,000. 1,50,000 or 95? 1,50,000, sir. Are you sure? Sure, sir. సార్ రిమైనింగ్ వాళ్ళు సార్ ఏంటి సార్? ఒకసారి ప్రాబ్లం చదువుకోండి. Sir, manufacturing expenses 1,05,000 or 50, sir? 50 అమ్మా, 1,50,000, 1.5 lakhs. Okay, sir. 1,50,000 ఓకేనా? Okay, sir. దాన్ని చెప్పమంటారా? వెయిట్, మీరు పార్టిసిపేట్ చేయండి చాలు. పర్టికులర్స్ రూపీస్. ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేద్దాం సింపుల్ గా? Business. బిజినెస్ Business income. కంప్యూటేషన్ ఆఫ్ బిజినెస్ ఇన్కమ్. సేల్స్ సేల్ ఆఫ్ Sugar. షుగర్ Yes, sir. ఎంత? 25 lakhs. వెరీ గుడ్. షుగర్ తయారు చేయాలంటే మనకి రా మెటీరియల్ కావాలి, కరెక్టేనా? Yes, sir. మార్కెట్ వాల్యూ ఆఫ్ షుగర్ కేనా? Sugar cane. షుగర్ కేన్ మన ఫ్యాక్టరీ మన ఫీల్డ్ నుంచే తీసుకుంటున్నాం, కరెక్టేనా? Yes, sir. ఎంత తీసుకుంటున్నాం? 70%. 70%. మార్కెట్ వాల్యూ కావాలా, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్? Market value మార్కెట్ వాల్యూ ఎంత? 22 lakhs. 22 lakhs. దీనికి నోట్ రాయాలి కంపల్సరీ. నోట్ రాయింది వ్యాలిడిటీ ఉండదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ 1,50,000. 1,50,000. 1,50,000. ఇంకేమన్నా ఉన్నాయా? అంతే సార్. బిజినెస్ ఇన్కమ్ ఎంత? 1,50,000. 1,50,000. అర్థమైందా? ఎస్ సార్. అగ్రికల్చర్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేద్దామా? ఎస్ సార్. అగ్రికల్చర్ ఇన్కమ్ ఫస్ట్ 70% క్యాలిక్యులేట్ చేసేద్దామా? ఎస్ సార్. 70% మార్కెట్ వాల్యూ ఎంత? 22 lakhs. అమ్మా 22 lakhs. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత? 14 lakhs. ఇది 70% కా 100% కా? 70%. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత? 8 lakhs. ఇది 70% 100%? 70%. రిమైనింగ్ 30% మార్కెట్ లో సేల్ చేసాం. మార్కెట్ వాల్యూ సేల్ వాల్యూ Sale value ఎంత? 10 lakhs. 10 lakhs. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ 5 lakhs.
agriculture income 5 lakhs. ఎంత 5 lakhs. Total 13 lakhs. 13 lakhs. టోటల్ అగ్రికల్చర్ ఇన్కమ్ 13 lakhs. నోట్ మీరు రాస్తారా నన్ను రాయమంటారా? Rastam sir. అర్థమైందా ఇప్పుడు రవి? అర్థమైంది సార్. ఒక రూల్ 7 చదవడానికి ఎంతసేపు పట్టిందో చూడండి. ఓకే సార్. ఓకే ఎస్ఎస్సి మిస్టర్ బీనా అవును సార్. ఓకే కాపీ చేస్తారా? చేస్తాం Yes. సార్. చేసేయండి. ఇదే ప్రెజెంటేషన్. సార్ రమ్మంటారా? ఓకే సార్. ఓకే సార్.
ఇప్పుడు ఎంతసేపు రాశారు? అయిపోయింది సార్. హోంవర్క్ మొదలు పెడదామా? ఓకే సార్. పేజ్ నెంబర్ మీరు చైట్లో కొంతమంది పెడుతున్నారు, నాకు ఎవరున్నా కానీ. ప్రాబ్లం నెంబర్ 20, పేజ్ నెంబర్ 14. సార్ సార్ చేస్తున్నాను సార్. పేజ్ నెంబర్ 14, ఓకే సార్. ప్రాబ్లం నెంబర్ 21. ఓకే సార్. ఓకే సార్. పేజ్ నెంబర్ 22, ప్రాబ్లం నెంబర్ 6. అవి రెండు రూల్ 7 మీద ఉంటాయి. ఓకే సార్. నేను మీకు ఇప్పుడు చెప్పిన 2 ప్రాబ్లమ్స్, మొత్తం 4 ప్రాబ్లమ్స్ సరిపోయినావా? సరిపోయింది సార్. ఈ 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్. ఓకే ఓకే సార్. కావాలా? వెయిట్. పేజ్ నెంబర్ 28. ఓకే సార్. తీసాం సార్. 28 కనపడినాయా? కనపడి సార్. 1 2 3 4 5. ఓకే సార్. 1 2 3 4 5. 5A 5B 2 ఉన్నాయి చూడండి. ఓకే సార్. ఓకే ఓకే సార్. అమ్మా ఎస్ సార్. ఓకే సార్. ఎస్ సార్. అవి చేస్తారా? చేస్తాను సార్. ఎస్ సార్. నెక్స్ట్ సమ్ అదర్ చాప్టర్స్. కొన్ని డిమాండ్ చేసినప్పుడు చెప్దాం. 10 సబ్సెక్షన్ 1 ఏంటమ్మా? అగ్రికల్చర్ ఇన్కమ్. నెక్స్ట్ రేపు 10 సబ్సెక్షన్ 2, 2A, 10 సబ్సెక్షన్ కొన్ని చెప్పుకుంటా వెళ్తాను సార్. ఇక్కడే 10 సబ్సెక్షన్ 17, 17A, 10 సబ్సెక్షన్ 16. ఇక్కడ రోజుకి 4 చొప్పున చెప్పుకుంటా వెళ్ళిపోతాను. ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్. ఎస్ సార్. నెక్స్ట్ రేపు శాలరీస్, హౌస్ ప్రాపర్టీ 2 కలిపి స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఎందుకంటే శాలరీస్ ఇంపార్టెంట్ టాపిక్, కానీ టైం టేకింగ్. హౌస్ ప్రాపర్టీ కూడా ఇంపార్టెంటే సార్. ఓకే, ఎక్కడికెక్కడికి అది ఇంపార్టెంటే సార్. ఇది రోజుకు ఒక ప్రొవిజన్, ఇది రోజుకు ఒక ప్రొవిజన్ చెప్తున్నాం. 2 సైమల్టేనియస్ గా అయిపోవాలి. ఓకేనా? ఓకే ఓకే సార్. సార్. ఓకే సార్. 1 వీక్ లో అయిపోవాలి. మీ కోఆపరేషన్ కావాలి నాకు కంపల్సరీ. రేపు ఆబ్సెంట్ అయితే ఇక మీ క్లాస్ అనవసరం. హెడ్స్ ఓకే సార్. ఓకే ఓకే సార్. సార్. సార్ వినపడుతుందా? ఎస్ సార్. సార్. ఎనీ డౌట్? అగ్రికల్చర్ ఇన్కమ్ ఎనీ డౌట్? నో సార్. ఎస్ సార్. డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? అగ్రికల్చర్ ఇన్కమ్ నో సార్. జిఎస్టీ కూడా స్టార్ట్ చేయాలి. 2 హెడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మేబీ జిఎస్టీ స్టార్ట్ చేస్తాను. జిఎస్టీ డైరెక్ట్ క్లాస్ అయితే బాగుంటదని అనుకుంటున్నాను సార్. నేను ఆఫ్లైన్ క్లాసు. ఎస్ సార్. ఓకే సార్. మీ ఇష్టం, వాట్ ఎవర్ ఇట్ మే బి. కుదరకపోతే చేసేది ఏం లేదు సార్. ఒకళ్ళతో మీకు కంపారిజన్ వద్దమ్మా. మీ కాడికి ఎవరికి గొప్పగా రాదు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే టెస్ట్ చేసి చూసుకోండి. ఓకేనా? ఓకే సార్. సార్. మిమ్మల్ని నేను ఎక్స్పర్ట్ గా తయారు చేస్తా. ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని చాప్టర్స్ గానీ బేసిక్ కాన్సెప్ట్స్, రెసిడెన్షియల్ స్టేటస్, అగ్రికల్చర్ ఇన్కమ్ అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే సార్. మీకు ఈ బేసిక్ కాన్సెప్ట్స్ లోనే స్పెషల్ ఇన్కమ్స్, నార్మల్ ఇన్కమ్స్ తీసుకొని చెప్తున్నా. గుర్తుందా? గుర్తుంది సార్. ఉన్నాయా? ప్రాబ్లమ్స్ ఉన్నాయా? డిలీట్ చేసేసారా? ఉన్నాయి సార్. ఆ ప్రాబ్లమ్స్ మీకు ఈవెన్ దో మనోహరం సార్ బుక్ లో కూడా ఉండవు సార్. ఓకేనా? సార్. ఓకే సార్. ఒకసారి ఈ రోజు నిన్న ఎగ్జాంపుల్స్ అవే ఎక్కువ ఇచ్చింది. ఓకే, నిన్న 3 to 18 ప్రాబ్లమ్స్ ఏమన్నా గుర్తుందా? ఎస్ సార్. ప్రాబ్లమ్స్ అనుకుంటే ఎక్కువ ఏమా? ఓకే సార్. డౌట్ ఉంటే పక్కన డౌట్ అని రాసుకోండి. ఇబ్బంది ఏమీ లేదు. నేను నెక్స్ట్ డే క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే సార్. ఓకే సార్. రేపు మీరు ఈ బేసిక్స్ ఆల్రెడీ నోట్స్ రాస్తున్నారు కాబట్టి దీనికి ఒక నోట్స్, దీనికి ఒక నోట్స్ పెట్టుకోండి. ఓకేనా?
Yes, sir. ఓకే సార్. దీనికి ఆల్రెడీ నోట్స్ ఉంది కాబట్టి వీటికి కూడా ఇది కంటిన్యూషన్ చేయండి. హౌస్ ప్రాపర్టీకి సెపరేట్ నోట్స్ కొనుక్కోండి. ఓకే ఓకే సార్. ఓకే. ఎనీ డౌట్ అమ్మా? No, sir. ఓకే, ఎండ్ చేయొచ్చా? Yes, sir. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ డే. విల్ మీట్ అగైన్ ఆన్ టుమారో. ఓకే సార్.